విశాఖలోని 148 సంవత్సరాల పురాతన కంజకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ 9వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో కంజకా పరమేశ్వరి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారి మూల విరాట్కు పాలు, పెరుగు, గంధం, తేనె, వివిధ రకాల పండ్ల రసాలు సహా 108 రకాల ద్రవ్యములతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పూలతో సుందరంగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అలంకరించి స్వర్ణ వస్త్ర సహిత సకలాభరణములు 108 స్వర్ణ పుష్పములతో నివేదన గావించారు. ఆ తర్వాత ఆలయ గర్భగుడిలో సుమారు 7 కేజీల సకల స్వర్ణాభరణములు, బంగారు చీర, బంగారు కిరీటం, బంగారు పాదములు, బంగారం బిస్కెట్లు, 12 కేజీల వెండి వస్తువులు, వెండి బిస్కెట్లతో పాటు 5 కోట్ల విలువ చేసే భారతీయ కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ చూసి భక్తులు తన్మయత్వం చెందారు. గర్భగుడి మొత్తం ధనాగారంగా మారడం భక్తులను ఆకర్షిస్తోంది. ఇక 250 మంది మహిళలతో కోటి కుంకుమార్చన కన్నుల పండుగగా చేశారు. గత 23 ఏళ్లలో నుంచి శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారిని మహాలక్ష్మి అవతార రూపంలో కరెన్సీ నోట్లు, బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తున్నట్లుగా ఉత్సవ కమిటీ చైర్మన్లు చెబుతున్నారు. భక్తులు స్వయంగా అందజేసిన నగదు, బంగారు ఆభరణాలతో ఈ అలంకరణ చేస్తున్నారు. ఒక రోజు తర్వాత ఆ సొమ్ము భక్తులకు వాపసు చేస్తున్నారు ఉత్సవ కమిటీ. ఇక పూర్వం నుంచి ఆర్య వయసులు ప్రతిరోజు తమ వ్యాపార గృహాలకు వెళ్లే ముందు కొంత నగదు, తాళములు అమ్మవారి చెంత ఉంచి తీసుకుని వెళితే తమ వ్యాపార అభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఆ విధంగా వచ్చిన అలవాటుతో క్రమంగా దసరా నవరాత్రులలో ఒకరోజు అమ్మవారికి నగదుతో అలంకరణ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక రేపు అమ్మవారు పద్మావతీదేవి రూపంలో అలంకరణ ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. విశాఖలోని 148 సంవత్సరాల పురాతన కంజకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ 9వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో కంజకా పరమేశ్వరి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారి మూల విరాట్కు పాలు, పెరుగు, గంధం, తేనె, వివిధ రకాల పండ్ల రసాలు సహా 108 రకాల ద్రవ్యములతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పూలతో సుందరంగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అలంకరించి స్వర్ణ వస్త్ర సహిత సకలాభరణములు 108 స్వర్ణ పుష్పములతో నివేదన గావించారు. ఆ తర్వాత ఆలయ గర్భగుడిలో సుమారు 7 కేజీల సకల స్వర్ణాభరణములు, బంగారు చీర, బంగారు కిరీటం, బంగారు పాదములు, బంగారం బిస్కెట్లు, 12 కేజీల వెండి వస్తువులు, వెండి బిస్కెట్లతో పాటు 5 కోట్ల విలువ చేసే భారతీయ కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ చూసి భక్తులు తన్మయత్వం చెందారు. గర్భగుడి మొత్తం ధనాగారంగా మారడం భక్తులను ఆకర్షిస్తోంది. ఇక 250 మంది మహిళలతో కోటి కుంకుమార్చన కన్నుల పండుగగా చేశారు. గత 23 సంవత్సరముల నుంచి శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారిని మహాలక్ష్మి అవతార రూపంలో కరెన్సీ నోట్లు, బంగారం, వెండి ఆభరణాలతో అలంకరిస్తున్నట్లుగా ఉత్సవ కమిటీ చైర్మన్లు చెబుతున్నారు. భక్తులు స్వయంగా అందజేసిన నగదు, బంగారు ఆభరణాలతో ఈ అలంకరణ చేస్తున్నారు. ఒక రోజు తర్వాత ఆ సొమ్ము భక్తులకు వాపసు చేస్తున్నారు ఉత్సవ కమిటీ. ఇక పూర్వం నుంచి ఆర్య వయసులు ప్రతిరోజు తమ వ్యాపార గృహాలకు వెళ్లే ముందు కొంత నగదు, తాళములు అమ్మవారి చెంత ఉంచి తీసుకుని వెళితే తమ వ్యాపార అభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఆ విధంగానే వచ్చిన అలవాటుతో క్రమంగా దసరా నవరాత్రులలో ఒకరోజు అమ్మవారికి నగదుతో అలంకరణ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక రేపు అమ్మవారు పద్మావతీదేవి రూపంలో అలంకరణ ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.